మంచిది. దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. 3 దినాలు నేను మీ మధ్య ఉండగలిగి ఈ రీతిగా మీ సహవాసంలో పాల్గొంటూ దేవుని వాక్యాన్ని మీతో పంచుకునేటువంటి శ్రేష్టమైన ఈ అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని దాసులు, దైవజనులు మరి జోషికే రాయ్ గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రేమతో వారిచ్చిన ఈ ఆహ్వానాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి. అలాగే తమ్ముడు భరత్ కూడా మరి సువార్త దళం తరపున నాకు కాల్ చేసి ఈ రీతిగా నాకు ఈ ఆహ్వానం ఇచ్చి అన్ని ఏర్పాట్లు చక్కగా చేసి నేను ఇక్కడికి వచ్చేటట్టుగా చేశాడు. తమ్మునికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి చక్కని వసతి ఏర్పాటు చేశారు, బాగా చూసుకుంటున్నారు, బాగా భోజనాలు పెడుతున్నారు. ఓ 2 కేజీలు పెరుగుంటానేమో భయం వేస్తుంది. ఈ 3 దినాల్లో బాగా తిన్నాను. సో దీని అంతటిని బట్టి కూడా నేను మీ అందరికీ నా కృతజ్ఞతలు, మరి ప్రభుకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కూడికలో కూడా ఉంటాను. ఇప్పుడు వెళ్ళిపోవట్లేదు కానీ, కాకపోతే ఇది ఉదయకాలం మన అందరికి సంబంధించిన కూడికని ఇక్కడ నేను వందన సమర్పణ చేస్తున్నా. అదనమాట. మరి అన్ని విధాలుగా నన్ను చూసుకోవడానికి బర్నబస్ని ఏర్పాటు చేశారు. ఎంతో నమ్మకంగా బర్నబస్ మరి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఏ టైం చెప్తే ఆ టైంకి రావడం, ఏది అడిగితే అది ఇవ్వడం, అన్నీ బాగా చూసుకుంటాడు బర్నబస్. సో నిజంగా బర్నబాస్ని బట్టి ప్రభుకు వందనాలు. ఆయనకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆయన అలాగా వదిలేసి నన్ను చూసుకోవడానికి వదిలేసిన మరి బర్నబాస్ భార్యకు వందనాలు చెప్పాలి. ఆమె కనుక బిగబట్టి కూర్చుంటే నా దగ్గర రాడుగా. సో ఇప్పుడు ఆమెదే చాలా ప్రాముఖ్యం కనుక ఆమెకు కూడా నా కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. మంచిది. 3 దినాలుగా మనము ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం దేవుని బిడ్డలారా. సాక్ష్యం అనే అంశం. యోహాను జీవితంలో నుంచి 2 విషయాలు చూసాం గత 2 దినాలుగా. అతడు మండుచు ప్రకాశించుచున్నవాడు అనే మాట జ్ఞాపకం చేసుకున్నాం. మండుట లోపట జరిగే కార్యం, ప్రకాశించుట బయట జరిగే కార్యం. మండుట ఆంతరంగిక పరిశుద్ధతకు సూచన, ప్రకాశించుట బయట దేవుని గుణలక్షణాలని చూపించడానికి సూచన. అది నిన్నటి దినాన్ని మీకు చెప్పాను నేను. ఆయన మహిమను కనపరచుట, ఆయన గుణలక్షణాలని బయటికి చూపించడం, అది చాలా అవసరమైన సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను నిన్నటి దినాన్ని. అలాగా అనేకమైన మిషనరీస్ని దేవుడు ఎలాగా అంధకార ప్రాంతంలోనికి పంపించి వాళ్ళ ద్వారా రక్షణ వెలుగు, సువార్త వెలుగు ఆ ప్రాంతాల్లో ప్రసరింపచేశాడో ఆ విషయాలన్నీ కూడా నేటి దినాన్న మనం ధ్యానం చేసుకున్నాం. ఈ రోజున మరొక ప్రాముఖ్యమైన అంశం, ఆ సాక్ష్యానికి సంబంధించి ఓ ప్రాముఖ్యమైన అంశం మీ ముందుకు తీసుకురావాలని నేను ప్రేరేపించబడుతున్నాను. బైబిల్స్ ఉన్నవారు యెషయా గ్రంథం తీయండి ఒకసారి. 43వ అధ్యాయం, పేజ్ నెంబర్ 604. 604, 43వ అధ్యాయం. నేనే చదువుతున్నాను. 10వ వచనం. 10వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు. ఆ తర్వాత మాట ఏంటి? మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. అందరూ ఆమెను అనండి. ఈ మాట మీరు మళ్ళీ చదవాలి. ఏంటంటే, మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షి. సాక్షులు ఎవరు? మీరే అని అన్నాడు 12వ వచనంలో. కానీ 10వ వచనంలో 2 మాటలు ఉపయోగించాడు. మీరు అంటే ఇప్పుడు మనకు అర్థం కావడానికి అక్కడ ఒక మాట మనం అనుకోవచ్చు. ఏంటంటే మనమని. విశ్వాసులైన మీరు
ఆ తదుపరి మీకు పైన ఏర్పరచబడిన సేవకుడు. మీరంతా నా సాక్షులే అన్నాడు దేవుడు. సేవకుడు ఒక్కడే కాదబ్బాయ్, విశ్వాసులు కూడా సాక్షులే. సర్వసాధారణంగా సంఘంలో ఉన్నటువంటి ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే సేవకుడు చేయాలనుకుంటారు. ఆత్మల సంపాదన సేవకుడు జరిగించాలి, పాస్టర్ గారు చేయాలి ఆ పని, సువార్థికుడు చేయాలి ఆ పని అని మనం అనుకుంటాం. ఆత్మల సంపాదన వారు మాత్రమే చేస్తే సంఘాలు పెరగవు, అభివృద్ధి చెందవు. జాగ్రత్త వినాలి మీరు. ఒక చక్కని విషయాన్ని, నేను ఆది సంఘంలో జరిగిన ఒక విషయాన్ని మొట్టమొదటిగా మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. అపోస్తలుల కార్య గ్రంథం తీయండి ఒకసారి. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని వచనాలు మీరు రాసుకోవాలి. అందరూ పెన్నులు ఉన్నవాళ్ళు, నోట్స్లు ఉన్నవాళ్ళు నేను చెప్పబోయే లేఖన భాగాలని రాసుకోండి. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి వాటిని కాస్త ధ్యానం చేసుకోండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం చదువుతున్నాను, వినండి. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. ఆ దినమందు ఇంచుమించు ఎన్ని వేల మంది చేర్చబడ్డారు? అందరు చెప్పాలి గట్టిగా. 3,000 మంది చేర్చబడ్డారు. ఎన్ని రోజుల్లో? ఒక రోజే, ఒకే రోజు. 47వ వచనం, అదే అధ్యాయం 47వ వచనం రాసుకోండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొని చుండిరి, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. వారానికి వస్తారా, 2 వారాలకు వస్తారా? అనుదినం. రక్షింపబడిన వారిని అనుదినం సంఘంలో చేర్చుకుంటున్నారట. ఇది గ్రహించాల. 4వ అధ్యాయంకి రండి. ఇప్పుడు 4వ అధ్యాయం 4వ వచనం, అపోస్తలుల కార్యమే. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఎంతట? ఇంచుమించు 5,000 మంది. ఒట్టి పురుషులే. ఇప్పుడేమో మనకి స్త్రీలు ఎక్కువ ఉంటారు సంఘంలో. ఆనాడేమో పురుషుల సంఖ్య బాగుంది కదా, మరి స్త్రీలు ఇడిపోయారు తెలియదులే. 5వ అధ్యాయం, ఇప్పుడు 5వ అధ్యాయంకి 2వ మాట, 14వ వచనం చూడండి. ప్రజలు వారిని గణపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడుచుండిరి. ఎక్కడ చేర్చబడుచుండిరి? అదేలే, ఎక్కడ? సంఘంలో. ఎక్కడ చేర్చబడుచుండిరి? ఎవరిళ్ళు? స్త్రీలు పురుషులు ఇద్దరు కదా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు సంఘంలో చేర్చబడుచుండిరి అనే మాట మనం చూస్తున్నాం. 6వ అధ్యాయంకి రండి. ఇప్పుడు మొదటి వచనం, 6వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి సంఖ్య? శిష్యుల సంఖ్య విస్తరిస్తుందంట. విస్తరించడం అంటే అర్థం ఏంటి? పెరగడం, సంఖ్య పెరిగిందన్నమాట. యేసు ప్రభుని వెంబడించే వారి సంఖ్య పెరిగిందట ఆది సంఘంలో. గమనించాలి జాగ్రత్తగా. ఆ తర్వాత ఇదే అధ్యాయం 7వ వచనానికి రండి, కిందకి 7వ వచనం. వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టిరి, వీరు ప్రార్థన చేసి చేతులు ఉంచిరి. 6వ వచనం. ఇప్పుడు 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా, ఎక్కడ? ఏ ఊరిలో? యెరూషలేములో. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. యాజకులు విశ్వాసంలోనికి వచ్చారట. ఇక్కడ కూడా శిష్యుల సంఖ్య పెరిగిందని రాశాడు. ఇక్కడ శిష్యుల సంఖ్య పెరిగిందని రాశాడు. ఇవన్నీ మీ మనసులో పెట్టుకోండి. నేను ప్రశ్న అడుగుతాను తర్వాత.
9వ అధ్యాయంకి రండి. ఇప్పుడు 9వ అధ్యాయం అపోస్తల కార్యం 31వ వచనం చూద్దాం. 31వ వచనం. కావున యూదయ గలిలయ సమరయ దేశములనంతటా సంఘము ఏమగుచుండెను? క్షేమాభివృద్ధి నొందుచుండెను. హలో, ఆ తర్వాత మాట, ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు. ఎవరు నడుచుకొనుచు చెప్పాలి? ఎవరు నడుచుకొనుచు? విశ్వాసులు నడుచుకొనుచు ఏమవుతున్నారు? విస్తరిస్తున్నారట. పెరుగుతున్నారన్నమాట. పెరుగుతున్నారు. ఇప్పటిదాకా నేను చూపించిన వచనాల్లో ఒక విషయాన్ని మీరు గ్రహించి ఉండాలి. ఆది సంఘంలో దినదినము విశ్వాసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. విశ్వాసులు కానీ శిష్యులు కానీ ఆది సంఘంలో విస్తరిస్తూ వచ్చారు. ఎక్కువ సంఖ్యలో విస్తరించారు వాళ్ళు. అది మనం చూస్తున్నాం ఇక్కడ. ఇంకొక 2 వచనాలు చూపించి నేను అసలు సంగతి ఏంటో చెప్తాను మీకు. 16వ అధ్యాయంకి రండి. ఇదే అపోస్తల కార్యం 16వ అధ్యాయం 5వ వచనం. 16వ అధ్యాయం 5వ వచనం. సంఘములో విశ్వాసమందు స్థిరపడి అనుదినము. ఈ మాట అనండి అందరూ, మళ్ళీ చెప్పండి. లెక్కకు ఏమగుచుండెను? ఆశ్చర్యం కలుగుతుంది మనకి. అనుదినము విస్తరించుచుండెను అనే మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న మాట. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూద్దాం. 21వ అధ్యాయంకి రండి. ఇప్పుడు 21వ అధ్యాయం 20వ వచనం. వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూస్తున్నావు కదా అన్నాడు. చూసారా? వేల కొలది మంది విశ్వాసుల సంఖ్యని మనం చూస్తున్నాం ఆది సంఘంలో. దేవుని బిడ్డలారా, నా వైపు చూడండి అందరూ. ఆది సంఘంలో ఏ యేసు ప్రభుని గురించి అయితే వాళ్ళు చెప్పారో అదే యేసు ప్రభుని గురించి ఇప్పుడు మనం చెప్తున్నాం. ఆది సంఘంలో ఏ సువార్త వాళ్ళు చెప్పారో అదే సువార్త మనం చెప్తున్నాం ఈ రోజున. జాగ్రత్త వినాలి. ఆది సంఘంలో ఏ పరిశుద్ధాత్ముడైతే పనిచేశాడో అదే పరిశుద్ధాత్ముడు అదే శక్తితో ఇప్పుడు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందులో అనుమానం ఏం లేదు. ఇప్పుడు నాకు వచ్చే పెద్ద ప్రశ్న ఏంటంటే, ఆది సంఘంలో విశ్వాసుల సంఖ్య దినదినము పెరుగుచూ ఉండగా ఈనాడు మన సంఘాల్లో విశ్వాసుల సంఖ్య ఎందుకు పెరగట్లేదని అడుగుతున్నా. సంవత్సరానికి ఒక 5గురికి బాప్తీసం ఇస్తే గొప్పే. మనం ఈ సంవత్సరం 5గురికి ఇచ్చానని కాళ్ళు ఎగరేసుకుంటాం ఓ పెద్ద కార్యం జరిగినట్టు. మరి ఆది సంఘంలో ప్రతిదినం విశ్వాసులు చేర్చబరుచుండిరి. దినదినము శిష్యుల సంఖ్య విస్తరించుచుండను. విశ్వాసమునందు ఉన్నవారిని సంఘములో చేర్చుకొనుచుండెను అని ఉంది ఇక్కడ. మరి ఇప్పుడు సమస్య ఎక్కడ ఉంది? అప్పుడు జరిగిన కార్యం ఇప్పుడు మన సంఘాల్లో జరగట్లేదు అంటే దానికి కారణం ఏంటి? అసలు ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనేది ఆలోచన చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇక రేపు ఉండదు మన కూడికి. అందుకని ఈరోజు మీరు అందరు వినాలి, 2 చెవులు ఇప్పుకొని జాగ్రత్త విని ఇక ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేస్తారో చేయండి తర్వాత సంగతి. ఇది ఎవరికి సందేశం? మీకును మీ సేవకునికిని. ఇందాక అదే మాట అన్నాడు కదా యెషయాలో, మీరును నా సేవకుడును ఏమై ఉన్నారు? సాక్షులై ఉన్నారు. ఇప్పుడు ఆది సంఘంలో
విశ్వాసుల సంఖ్య పెరగడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఆది సంఘంలో ఉన్న విశ్వాసులట ఈ సువార్త పరిచర్య, ఆత్మల్ని సంపాదించడం, ఇది సేవకుని యొక్క ఒక్కని బాధ్యత అని వాళ్ళు అనుకోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగ అనుకోలేదట వాళ్ళు. ఇది రక్షింపబడిన మా అందరి బాధ్యత అనుకున్నారన్నమాట వాళ్ళు. కనుక విశ్వాసులే వెళ్ళి అనేకులకి సువార్తను చెప్పి క్రొత్త వారిని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారన్నమాట. ఇది విశ్వాసులు చేసిన పని. ఇది సేవకుడు ఒక్కడు చేయలే. ఒకవేళ సేవకుడే చేయాల్సి వస్తే ఈ ఆది సంఘంలో యెరూషలేము సంఘం కానీ, అంత్యోక్య సంఘం కానీ, మాసిదోనియా సంఘం కానీ, ఈ సంఘాలన్నీ మీరు చూసుకుంటూ పోతే అక్కడున్న సేవకులు ఎంతమంది? ఓ ముగ్గురో ఏమో ఉంటారు అంతే. పేతురు ఒకడు కనపడతాడు, ఫిలిప్ ఒకడు కనపడతాడు, పౌలు ఒకడు కనపడతాడు, స్టెఫను చచ్చిపోయాడు, ఆంద్రే ఒకడు ఉంటాడు, అంతే. మరి సేవకుల ద్వారా ఇన్ని వేల మంది ప్రభులోకి వచ్చారా? అవదా. ఇది విశ్వాసులు నడుము కట్టుకున్నారు. ప్రతి విశ్వాసి నా బాధ్యత అనుకున్నాడు. ఈ సువార్త పరిచర్య నా బాధ్యత అనుకున్నాడు అన్నమాట ప్రతి విశ్వాసి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నోరు తెరిచి యేసు ప్రభుని గురించి మాట్లాడటం మొదలెట్టారు. ఊర్లోకి వెళ్ళి ఆవిడకి కనపడితే ఆడికే, కూరగాయలు కనపడితే కూరగాయలోడికే, పాలోడు కనపడితే పాలోడికే, సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ సూపర్ మార్కెట్లో, బస్ స్టాండ్కి వెళ్తే బస్ స్టాండ్లో, ఎక్కడ ఎవడు కనపడితే ఆడికి, ఎక్కడ వీలైతే అక్కడ విశ్వాసులు నోరు తెరిచి ప్రభుని గురించి మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది రహస్యం. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? విశ్వాసులు మీరేం చేస్తున్నారు? ఆదివారం మందిరానికి వచ్చి ఆరాధన చేసి కానుకలు ఇచ్చి వెళ్ళిపోతే అంత పెద్ద పని అయిపోయింది అనుకుంటున్నారు మీరు. మేము వచ్చాం, మా ముఖం చూపించాం పాస్టర్ గారికి, సేవకునికి, కానుకలు వేసి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఆదివారం వస్తాం, ఇక అంతే. మరి వారం మధ్యలో ఏం చేస్తున్నావు? ఒక విశ్వాసిగా నీ బాధ్యత ఏంటి? మీకు చక్కని, ఇప్పుడు వెళ్ళిపోతారు కదా రేపు అందరూ ఎటోళ్ళట్టు, మీకు ఒక హోంవర్క్ ఇస్తాను. హోంవర్క్ అంటే ఏంటి? ఇంటి పని. పిల్లలకి హోంవర్క్ ఇస్తారుగా టీచర్లు, అలాగే మీకు ఒక హోంవర్క్ ఇస్తాను. అంటే నేను మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తానని కాదు, వచ్చినా రాకపోయినా మీ సేవకులు చూస్తారు ఈ హోంవర్క్. అర్థమైందండి? ఇప్పుడు చిన్న పని పెడుతున్నాను, జాగ్రత్తనండి. ఇప్పుడు సంఘంలో 20 మంది విశ్వాసులు ఉన్నారనుకోండి. ఎంతమంది? 20 అనుకుందాం. ఒక్క విశ్వాసి సంవత్సరానికి ఒక్క ఆత్మని తీసుకొస్తే చాలు. ఇది నా హోంవర్క్. బాబు, బాయ్స్ వింటున్నారా? నీ పేరేదో అంటే నిన్న అభిషేక్, నువ్వు సంవత్సరానికి ఎంతమందిని తేవాలా? ఒక్కళ్ళనే. కష్టమా? తేవచ్చా? తేవచ్చు. వెరీ గుడ్. బతికిచ్చావు, తేవచ్చు అన్నావు. ఒక విశ్వాసి సంవత్సరానికి ఒక్కళ్ళనే బట్టరావాలా. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదుగా. ఉపవాస ప్రార్థన చేస్తావో, పల్టీలు కొడతావో, ఒక వ్యక్తిని మనసులో పెట్టుకొని ఆ వ్యక్తిని 10 సార్లు కలుస్తావో, ఎక్కడెక్కడ సువార్త చెప్తావో, ఎన్నిసార్లు కూడికలకి తీసుకొస్తావో, ఎన్నిసార్లు మందిరానికి తీసుకొస్తావో, ఎన్నిసార్లు కరపత్రాలు ఇస్తావో, ఎన్నిసార్లు బైబిల్ గురించి మాట్లాడతావో, నువ్వు ఏం చేస్తావో ఆ వ్యక్తిని, ఒకే వ్యక్తిని మనసులో పెట్టుకొని ఓ సంవత్సరం తిరిగే లోపల ఆ వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొని రావాలి. అందరూ ఆమెనండి. ఇది కష్టమా సులభమా? హలో చెప్పండి, కష్టమా సులభమా? హలో, ఎస్ ఆర్ నో? అబ్బో మీరు ఇంగ్లీష్ వాళ్ళేమో, తెలుగులో అడిగితే ఎవరు చెప్పలే. ఇప్పుడు 20 మంది ఉన్నారుగా విశ్వాసులు. ఈ 20 మంది ఒక్కొక్కళ్ళని తెస్తే ఒక సంవత్సరం తిరిగే లోపల సంఘంలో ఎంతమంది ఉంటారు? 40 మంది అవుతారు. రెండో సంవత్సరంలో ఎంతమంది విశ్వాసులు ఉంటారు? 80 మంది ఉంటారు. అభిషేక్ లెక్కలు నువ్వే చెప్పాలి. ఇప్పుడు మూడో సంవత్సరంలో ఎంతమంది ఉంటారు? 160 మంది ఉంటారు.
4వ సంవత్సరం ఎంతమంది ఉంటారు? 320 మంది ఉంటారు. 5వ సంవత్సరం ఎంతమంది ఉంటారు? 640 మంది ఉంటారు. అందరు దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంతమంది ప్రారంభం చేస్తే? 20 మందే. 20 మంది ఖచ్చితమైన విశ్వాసులు. ఒక విశ్వాసి సంవత్సరం మొత్తంలో మరొక్క వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపిస్తే 5 సంవత్సరాల్లో ఆ సంఘంలో 640 మంది ఉంటారు. అందరూ ఆమెనండి గట్టిగా. అంతే. ఇది ఎన్ని ఇయర్ ప్లాను అభిషేక్? 5 ఇయర్ ప్లాన్. ఇది 5 సంవత్సరాల ప్రణాళిక. మీరు 2 సంవత్సరాలు చేస్తానంటే 80 మంది ఉండాలి మీ చర్చిలో. 20 మందిలు ఉన్న విశ్వాస చర్చిలో, 20 మంది ఉన్న సంఘంలో 2 సంవత్సరాల్లో 80 మంది అవుతారు. నువ్వు సంవత్సరం అంతటికి ఒక 2 బాప్తిసం ఇచ్చి అబ్బా అనుకుంటున్నావు నువ్వు. మరి మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు విశ్వాసులు? మీరు చేసే ప్రణాళిక ఏంటి? ఇది పెద్ద ప్రశ్న. మీరు అడగాల్సిన ప్రశ్న ఇక్కడే ఉందన్నమాట. మన కనుక ఆత్మల సంపాదన, సాక్ష్యం చెప్పడం ఇది ఎవరి బాధ్యత అంటే ప్రతి విశ్వాసి బాధ్యత, సేవకుని బాధ్యత మాత్రమే అని అనుకోవద్దు. అలాగనుకుంటే సంఘాలు పడిపోతాయి, సంఘాలు పెరగవు, విస్తరించవు. ఈనాడు మీరు ఎంత సంఖ్యలో ఉన్నారో 10 సంవత్సరాల తర్వాత కూడా అదే సంఖ్య ఉంటుంది మీ సంఘంలో. ఇక అంతే, చచ్చినట్టే ఉంటారు. అక్కడ జీవం ఉండదు, ఇక ఏం పనులు జరగవు. మళ్ళీ ఇందాక అయ్యగారు వచ్చి అనౌన్స్మెంట్ చేస్తారుగా, ఈ వేసవికాల కూడికలు మాత్రం జరుగుతుంటాయి. వేసవికాల కూడికలు పెట్టుకోండి, విశ్వాసులు కొత్త వాళ్ళు వస్తాయి. ఎంతమంది వచ్చారు ఇటు మీకు? అట్ట రారు. వేసవికాల కూడికల ద్వారా విశ్వాసుల సంఖ్య పెరుగుతుంది అనుకుంటే అవతలగా వెంటనే పెట్టుకోండి లేండి. బట్ ఎలాగవుద్దంటే ప్రతి విశ్వాసి మరొక విశ్వాసిని పట్టుకొస్తేనే అయితే ఆమెనండి. అంతే. ఇదే సూత్రం, ఆది సంఘం యొక్క సూత్రం ఇదే. ఇంతకు మించిన శక్తివంతమైన సూత్రం మరొకటి లేదండి సంఘం పెరగడానికి. మీరేం చేస్తారో నాకు తెలియదు. సరే, మరి ఎవరికి చెప్పాలి మనం ఇంతకీ? ఇది ప్రశ్న. ఇంతకీ ఎవరికి చెప్పాలా? విశ్వాసులు ఇంతమంది ఉన్నాం, ఎవరికి చెప్పాలి? ఇప్పుడు మీరు ఒక మాట యెహెజ్కేలు గ్రంథానికి రండి దయచేసి. యెహెజ్కేలు గ్రంథంలో 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయం తీయండి. యెహెజ్కేలు గ్రంథం పేజ్ నెంబర్ 688. పేజ్ నెంబర్ 688, 2వ అధ్యాయం. నేను 3వ వచనం చదువుతున్నాను. మొట్టమొదటిగా గమనించండి, 3వ వచనం చదువుతున్నాను. ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా. ఎవరట? మనమెవరు? మనం నరపుత్రులమే. నరులకు పుట్టిన వాళ్ళమేగా, జంతువులకు పుట్టిన వాళ్ళం కాదుగా. నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. ఎక్కడ పంపిస్తున్నాడు? ఎవరి మధ్యకి? తిరుగుబాటు చేసేవాడి దగ్గర పంపిస్తున్నాడు. ఇది వినాలి జాగ్రత్తగా. నువ్వు ఎవరి దగ్గరికైతే వెళ్ళి సువార్త చెప్పాలనుకున్నావో వాడు ఎదురు తిరిగే మనిషాడు. వాడు మామూలుడు కాదాడు. ఆడు నువ్వు కరపత్రం ఇస్తే నీ కళ్ళు ఎదురుగా చించి అవతలేస్తాడు, దూషిస్తాడు, నేను తిడతాడు, నాకేటి ఇచ్చేది అంటాడు, కిందేసి నేలనేసి తొక్కేస్తాడు. ఆడి తిరుగుబాటు స్వభావం వాడిది. మీ బంధువులే ఉంటారు తిరుగుబాటు స్వభావం కలిగిన వాళ్ళు, మీ స్నేహితులు, మీరు ఎక్కడ పని చేస్తున్నారో మీతో కలిసి పనిచేసే వాళ్ళు తిరుగుబాటు స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అక్కడికి పంపిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని. కావాలని అక్కడ పెట్టాడు మిమ్మల్ని, వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఇక 4వ వచనం చూడండి. వారు సిగ్గుమాలిన వారును, ఆ తర్వాత మాట ఏంటి? కఠిన హృదయులై ఉన్నారు. హలో, ఎవరట వాళ్ళు? హృదయాన్ని కఠినం చేసుకునేవాళ్ళు.
ఎన్నిసార్లు చెప్పినా వాడు కరగదు, వాడు మనసు మారదు, వాడి హృదయం కరగదు. అలాగే ఉంటుంది కొన్నిసార్లు. కానీ నువ్వు చాలా ప్రార్థనలో కనిపెట్టాలి వాడి కొరకు. ఒక రాయి మీద సుత్తి దెబ్బలో 10 తగిలితే కానీ రాయి పగలదు. ఒక దెబ్బకు పగులుద్దని ఎందుకు అనుకుంటున్నావు? అది బండే. బండ ఎప్పటికైనా పగులుద్ది సుమా, కానీ నువ్వు ఓపికతో కొట్టాలి అంతే. ఎన్నిసార్లు కొడతావో కొట్టు, మరి పగలటం గ్యారంటీ, పగలటం గ్యారంటీ. పగులుద్ది. ఈరోజు కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి. ఓ పక్క ప్రార్థన చేస్తున్నావుగా ఆ వ్యక్తి కొరకు, అవకాశం ఉన్నప్పుడల్లా కనపడ్డప్పుడల్లా చెప్తున్నావుగా, ఏదో ఒక దినాన్న టప్ అని పగులుద్ది. దేవునికి స్తోత్రం చెప్పడు. హల్లెలూయా. పగులుద్ది, రాయి పగులుద్ది. కఠిన హృదయాలట వాళ్ళు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. చూసారా దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడు. ఇప్పుడు ఇంకొక మాట అన్నాడు ఇక్కడ. అదేంటంటే, వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు ఏం తెలుసుకోవాలా అంటే, ఇప్పుడు మనం ఎవరం? ప్రవక్తలు కాదులే. ఇప్పుడు మనం ఎవరం? మీ బంధువుల మధ్య, నువ్వు పనిచేసే స్థలాల్లో, మీ కాలనీలో, నువ్వు ఎక్కడుంటే అక్కడ ప్రజలు ఒక విషయం తెలుసుకోవాలట. ఇక్కడ యేసు ప్రభుని ఎరిగిన ఆమె ఉంది, ఇక్కడ రక్షింపబడిన ఒకడు ఉన్నాడు, ప్రభుని ఎరిగిన వ్యక్తి ఉన్నాడు, మారుమనసు పొందిన వ్యక్తి ఉన్నాడు, క్రైస్తవుడు ఒకడు ఇక్కడ ఉన్నాడు అని ప్రజలు తెలుసుకోవాలట. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకోవాలట. యేసుకు చెందిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడని వాళ్ళు తెలుసుకుంటే చాలన్నాడు. మనం నిన్న ఒక మాట, మొదటి రోజు ఒక మాట మాట్లాడుకున్నాం. దేవుని యొద్ద నుండి పంపబడిన మనిషి అంటే ఎవరని చెప్పాను నేను? దేవుని మనిషి అని చెప్పాను. దేవుని యొద్ద నుండి పంపబడిన మనిషి అంటే ఎవరు? దేవుని మనిషి. నువ్వు చెప్పు, ఆడు వినకపోతే వినకపోయాడు, ఆడు నీవిచ్చిన కరపత్రం చించితే చించాడు, నువ్వు నాకేం చెప్పొద్దు పోనంటే అన్నాడు. కానీ నీ ప్రవర్తన ఎలాగుండాలంటే, వాడు పదే పదే నిన్ను చూస్తున్నప్పుడు ఇక్కడ దేవుని నమ్ముకున్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నది అని వాడు తెలుసుకుంటే చాలన్నాడు. నీ ప్రవర్తన చాలా ముఖ్యం అక్కడ, నీ సాక్ష్యం చాలా ముఖ్యం అక్కడ. ఆడు ఏం చేస్తాడో చెప్తే వింటాడో లేదో అని భయపడబాక. 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇప్పుడు ఇదే 2వ అధ్యాయం 6వ వచనం. అంటే నరపుత్రుడు 5-6 కలిపి ఉన్నాయి. ఏమనుంది? నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకము, వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకము. 7వ వచనంలో ఏమనుందండి? వారు తిరుగుబాటు చేయువారు గనుక, ఇప్పుడు అందరు చదవండి. తర్వాత మాట ఏంటి? వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయము. హలో, వింటున్నారా? నువ్వు భయపడొద్దు, నువ్వు నోరు తెరవబ్బాయి, మిగతా సంగతి నేను చూసుకుంటాను దేవుడు అంటున్నాడు. నువ్వు ధైర్యం చేసి నోరు తెరవు. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యం ఏంటో చెప్పు. బైబిలే చెప్పాల్సిన పని లేదు. బైబిల్ తెరిచి నీ మత్తయి తెలుసా అని అడగబాక, పోయి రోమపత్రిక తెలుసా అని అడగబాక. ఆడి బైబిల్ తెలుసుకోవాల్సిన పని లేదు. నేను బస్సులో కూర్చున్నా ఒకసారి, నా పక్కన ఒక బ్రాహ్మణోడు టీచర్ కూర్చున్నాడు, బ్రాహ్మణ్ టీచర్. నా ఒళ్ళో బైబిల్ ఉంది. 2 టికెట్లు తీసుకున్నాం. నేను ఒక అరగంటలో దిగిపోతాను. నా ఊరు ఒక మీటింగ్కి వెళ్తున్నాను. బస్సు కదిలింది. కదిలిన దగ్గర నుండి నా పక్కన కూర్చున్న ఆ బ్రాహ్మణ్ టీచర్ ఊరికే నా బైబిల్ చూస్తున్నాడు, నా మొహం చూస్తున్నాడు, నా బైబిల్ చూస్తున్నాడు, నా మొహం చూస్తున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది ఈయన నాతో మాట్లాడాలనుకున్నాడని. వెంటనే నేనేం చేశానంటే ఆయన వైపు తిరిగి నా పేరు చెప్పా. నేను పరిచయం చేసుకున్నా.
పరిచయం చేసుకోగానే టక్కన ప్రశ్న అడిగాడు. ఏమన్నాడు తెలుసా అండి? మీరు క్రైస్తవ మతాన్ని బోధించడానికి వెళ్తున్నారా అన్నాడు నా బైబిల్ చూసి. ఈ ప్రశ్న అడిగాడు అభిషేక్. మీరు క్రైస్తవ మతాన్ని బోధించడానికి వెళ్తున్నారా అన్నాడు. అప్పుడు నేను అన్నాను కాదండి అన్నాను. నా జీవితాన్ని మార్చిన యేసుప్రభుని గురించి చెప్పడానికి పోతున్నాను అన్నాను. చూసారు ఎంత తేడా ఉంది ఇప్పుడు? క్రైస్తవ మతం కాదబ్బాయ్, నా జీవితాన్ని మార్చిన యేసుప్రభుని గురించి చెప్పడానికి పోతున్నాను అన్నాను. ఆడి గినక తెలివి ఉంటే వాడు నన్ను ఏం అడగాల? రెండో ప్రశ్న, నీ జీవితాన్ని ఎట్ట మార్చాడని అడగాలి. అది అడుగుతాడేమో అని ఇట్ట సమాధానం ఇచ్చాడికి. ఆడు బ్రాహ్మణి కదండి, తెలివిమంతుడు కదా, అది అడగలేదు. మరి ఆడికన్నా తెలివైన వాడిని కదా నేను అభిషేకం. ఆడు అడగకపోయినా చెప్పా. నా జీవితాన్ని ఎట్ట మార్చాడో చెప్పా. ఎందుకంటే అరగంటలో దిగిపోతాను నేను, మళ్ళీ ఆడు దొరుకుతాడో లేదో. ఆ చెప్పి 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 దిగిపోయేటప్పటికి యేసు ప్రభువుకు ఒక అవకాశం ఇచ్చి చూడండి అని దిగిపోయా. ఇక అంతే, బైబిలే చెప్పాల్సిన పని లేదు. అబ్బాయి పేతురుపత్రికలు ఏముందో తెలుసా? అనబాకు, ఆ నమ్ముడు పేతురుపత్రిక. నీ జీవితంలో ఏం జరిగిందో అది చెప్పబోయే బాబు. సాక్ష్యం అంటే అదే. మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేం. ఇదే సాక్ష్యం. భయపడబాకన్నాడు, నోరు తెరు. నువ్వు నోరు తెరువు, ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను ప్రభు. ఇది మొదలుకొని మీరు విశ్వాసులుగా బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చే లోపల్లా ఒక్క వ్యక్తి కన్నా యేసు ప్రభుని గురించి చెప్పకుండా ఇంటికి రాబాకండి. మీ ఆయన ఎక్కడున్నావే అంటే ఇంకెవడు దొరకలేదని చెప్పండి. ఇది మీరు తీసుకోవాల్సిన ఒక నిబంధన, చేసుకోవాల్సిన నిబంధన. ఈరోజు చివరి రోజు పొరపాటున బయటికి వెళ్తే ఒక్కడికన్నా సువార్త చెప్పకుండా మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టబాకండి. నువ్వు కానీ నీ భర్త కానీ, ఇద్దరికీ వర్తిస్తుంది. ఈ సమర్పణ కనుక మనం చేసుకుంటే దేవుని బిడ్డలారా, అసలు సంఘాలు ఎట్లా విస్తరిస్తాయో నేను చెప్పలేను. అందరూ ఆమెను గట్టిగా ఆమెనండి. తప్పనిసరిగా విస్తరిస్తాయి. మీరు చేయాల్సిన పని ఏం లేదు, ప్రభు చేసుకుంటాడు కార్యం అంతా. మీరు నోరు తెరవడమే. ప్రభు నేను బయటికి వెళ్తున్నా, పొద్దున్నే నీ వాక్యం చదువుకున్నా, ప్రార్థన చేసుకున్నా, నీ ఆత్మచేతనను అభిషేకించండి. ఇవాళ ఎవరిని నా ముందుకు తీసుకొస్తావో నువ్వే తీసుకురా ప్రభువా, వాడితో మాట్లాడటానికి నా కృప నీవు ప్రభు అని ప్రార్థన చేసుకొని ఇంట్లోంచి అడుగు బయట పెట్టాలి. మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చే టైంకి నీ హృదయం ఉల్లాసంతో నిండాల. ఎవడికొకటి చెప్పానని. నిజంగా చెప్తున్నా నేను. నువ్వు ఎవడికి చెప్పకపోతే ఇంటికి రాబాక, అక్కడక్కడే తిరుగు. అక్కడక్కడే తిరుగు. డిఎల్ మూడీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్తికుడు ఆయనట. ఆయన గురించి సాక్ష్యం చెప్తారు. ఏమని చెప్తారంటే, నరకానికి వెళ్ళే జనాభాని 50% తగ్గించేశాడట. నరకానికి వెళ్ళే జనాభాని 50% తగ్గించి పడేసాడట. అంటే అంతమందికి సువార్త చెప్పి అంతమందిని ప్రభువులోకి నడిపించాడన్నమాట ఆయన ఒక కంకణం కట్టుకున్నాడు దేవుని దగ్గర. అదేంటనంటే, ప్రతిరోజు ఎవడికో ఒకడికి నేను సువార్త చెప్పకపోతే నేను అసలు పడుకోను, నేను భోజనం చేయను అనుకున్నాడట. ఖచ్చితంగా ఒకటి చెప్పాల్సిందే, రోజుకొకటి. ఒకరోజు రాత్రి ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాడు, ప్రసంగం సిద్ధపడుతున్నాడు. టైం చూసుకునే లోపల గబుక్కని మధ్యరాత్రి 12 అయిందట. నాకు చెందినోడే. నేను రాత్రి పడుకున్నప్పుడు 2 అయింది రోజు, బైబిల్ చదువుకొని పడుకుల్లో రోజు అదే పని నాది. గబుక్కిని 12 అయింది. అభిషేక్ వింటున్నావా? నా పేరు ఎట్ట తెలిసిందిరా బాబు ఈయనకే నువ్వు కనుక్కున్నావు, నువ్వే చెప్పావు. ఉలిక్కిపడి, బాబా ఈరోజు ఎవరికి నేను సువార్త చెప్పలేదు ఎలాగరా అనుకున్నాడట. నేను ఎట్ట పడుకోవాలనుకొని వెంటనే కోట్ వేసుకొని, చలి దేశం కదా, ఓ కోట్ వేసుకొని, ఓ చిన్న బైబిల్ కోటు జోబులో పెట్టుకొని, ఒక టార్చ్ లైట్ పట్టుకొని, అది ఇంకో జోబులో పెట్టుకొని, నేను కారులో పోతే నాకు ఎవడు దొరకడు, నేను నడుచుకుంటా బజార్లో పోతా, ఎవడన్నా కనపడితే వాడిని అక్కడే పట్టుకొని ఆడికి సువార్త చెప్పేసి ఇంటికి వచ్చేస్తా అనుకున్నాడట.
మధ్యరాత్రి నడుచుకుంటూ పోతున్నాడు. ఒక పార్క్ దగ్గర రాగానే అక్కడ ఒక చిన్న పొద, ఆ పొద వెనకాల ఎవరో ఒక మనిషి కదులుతున్నట్టుగా అనిపించిందట. వాడోడట, ఆడు దొంగోడట. ఈయన చూసి దాక్కున్నాడు ఆడు. అమ్మ నాకు ఆత్మ దొరికింది అనుకున్నాడు ఈయన. గబుక్క నా పొద్దు దగ్గరికి వెళ్ళే లోపల ఈయన చూసి ఆడు పరిగెత్తడం మొదలెట్టాడు, ఆ దొంగోడు. అప్పుడు ఈయన ఊరుకుంటాడా? ఈయన నిద్ర పట్టాలిగా మరి. ఆడెనకాల ఈయన పరిగెత్తాడు. ఎవరు వింటున్నారా? మైక్ ఆయన. మీ పేరేంటి? ఓ బెస్లీనా, భలేగుందే పేరు. ఇప్పుడు ఎవరు పరిగెడుతున్నారు? డిఎల్ మూడి గారు. ఎవరంట? దొంగోడంట. ఆడు పరిగెత్తా ఈయన పరిగెత్తా, ఆడు పరిగెత్తా ఈయన పరిగెత్తా. ఆడు ఏం చేస్తాడంటే వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆడింటికి వెళ్ళిపోయాడు. ఆడింటికి వెళ్ళిపోయి మిద్దె మీద ఆడు గది ఉంటే ఆ గదిలో దూరిపోయి కనీసం లైట్ కూడా వేసుకోకుండా మంచం కింద దూరాడంట ఆడు చీకట్లో. ఆశ్చర్యం ఏంటంటే డిఎల్ మూరి గారు కూడా మంచం కింద పోయాడట ఆడి కిందకి. మంచం కింద ఏమన్నా విశాలంగా ఉంటుంది ఏంటి? ఇటు వంగి కూర్చోవాలి లోపట. ఆ మంచం కింద దూరి కోటి జోబులోంచి బైబిల్ తీసాడట. కోటి జోబులోంచి బైబిల్ తీసి టార్చ్లైట్ తీసి బైబిల్ మీద తీసాడట. వేయంగానే ఆడ దొంగోడికి అర్థమైపోయింది పరిస్థితి. అయ్యా మీకు దండం, మీరు ఏం చెప్పాలనుకున్నారో అదంతా ఆ సోఫా మీద కూర్చున్న తర్వాత చెప్పండి, అయ్యాడ కొంచెం ఇరుక్కుంది అన్నాడట. అంటే అప్పుడు డిఎల్ మూడు అన్నాడంటే ఇప్పటికే ఆలస్యమైందిరా, ఇక్కడే బాగుంది అన్నాడంట. ఆ మంచం కిందనే సువార్త చెప్పాడు. ఆడ మంచం కిందనే పాపాలు ఒప్పేసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఇంటికి రాబాక, ఒక్కడికన్నా నువ్వు సువార్త చెప్పకపోతే నువ్వు ఇంటికి రావద్దు. నువ్వు ఇంటికి రాబాక, ఇంట్లోంచి బయటికి. ఇప్పుడు నేను ఈ మాట అన్నందుకు మీలో ఎవరు బయటికి పోరేమో, ఇక ఈ మాట అన్నందుకు బయటికి ఎవరు పోరేమో. ఆ ఇశ్రాయేలీలు బానిస బాలిక మీకు తెలుసు కదండి, నైమాను దగ్గర బానిసగా పనిచేసే బాలిక ఏం చేసింది? నన్ను అన్యాయంగా తీసుకొచ్చాడేనా, మా అమ్మ నాన్న ఎక్కడున్నారో తెలీదు, నేను చిన్నపిల్లని, నన్ను బాగా కఠినంగా వాడేసుకుంటాడు ఇప్పుడు బానిసగా, వీడి సస్తే బాగుండు, వీడి కుష్టివ్యాధి వచ్చిందని అనుకోలేదు ఆమె. నా యజమానుడు బాగుపడటానికి ఒక అవకాశం ఉందని యజమానురాలతో చెప్పింది. పలానూరులో ప్రవక్త ఉన్నాడు, దేవుణ్ణి ఎరిగిన ప్రవక్త, అక్కడికి ఒకవేళ నా యజమానుడు వెళ్తే తప్పనిసరిగా ఈ యొక్క కుష్టివ్యాధి నుండి బాగుపడతాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళమని చెప్పండి అంది. ఈ చిన్నపిల్లకి బైబిల్ తెలీదు, అంత జ్ఞానమేం లేదు, సువార్త చెప్పే జ్ఞానమేం లేదు, కానీ కనీసం ఒక ప్రవక్త దగ్గరికి పంపించే జ్ఞానం ఉంది ఆమెకి. నన్ను బానిసగా తీసుకొచ్చినాడు, చచ్చిపోవాలనుకోలేదు, వీడు బాగుపడాలా, వీడు రక్షణలోకి వస్తే వీడు నా ప్రభువుని తెలుసుకుంటే బాగుంటుందని అనుకుందామే చిన్నపిల్ల. పలానా దగ్గర ప్రవక్త ఉన్నాడు, అమ్మా అయ్యగారిని అక్కడికి వెళ్ళమని చెప్పండి. కొన్నిసార్లు నీకు నువ్వుగా చెప్పలేని పరిస్థితి వస్తుంది. ఓ పాస్టర్ గారి దగ్గర పంపించు, ఓ సేవకుని దగ్గర పంపించు, తీసుకెళ్ళు, ఒక ఉన్నత సీనియర్ విశ్వాస దగ్గరికి పంపించు, ఓ సండే స్కూల్ టీచర్ దగ్గర పంపించు, లేకపోతే సంఘ పెద్ద దగ్గర పంపించు. నీకు ఏది వీలైతే ఆ పని చేయి. నీకు నీవుగా నువ్వు ప్రకటించలేకపోతే, నువ్వు సువార్త చెప్పకపోతే మరొకరి ద్వారానే చెప్పించు, ఏదో పని చేయి మొత్తానికి. నువ్వైతే ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తూ ఈ ప్రయత్నం చేయాలా, మొట్టమొదటిగా ఈ ప్రయత్నం చేస్తూ రావాలి. దేవుని బిడ్డలరా జాగ్రత్త వినండి. ఇప్పుడు ఎవరైతే ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే నేను క్రీస్తు కొరకు ఆత్మలు సంపాదించాలని భారం కలిగి ఉన్నారో, వాళ్ళలో 4 లక్షణాలు ఉండాలి వాళ్ళకి. ఇవి రాసుకోండి ఇప్పుడు. ఈ 4 లక్షణాలు కనపడాలి వాళ్ళలో, ప్రాముఖ్యమైన లక్షణాలు. అందులో మొదటి లక్షణం ఏంటంటే, ఇర్మియా గ్రంథం తీయండి ఒకసారి,
ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం తీయండి, పేజ్ నెంబర్ 644. 20వ అధ్యాయం, పేజ్ నెంబర్ 644, 9వ వచనం చదువుతున్నాను. జాగ్రత్త వినండి. 9వ వచనం. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది ఏమైపోతుందట? నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకల్లో మూయబడినట్టున్నదే. నేను ఓర్చి ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేను. అందరు గట్టిగా ఆమన్నానండి. అంటే ఏటి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి? ప్రవక్త మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను చెప్పకూడదు అనుకుంటే నా వల్ల పడడం లేదు అన్నాడు. నేను నోరు తెరవకూడదు అనుకుంటే నా వల్ల పడడం లేదు అన్నాడు. నేను చెప్పకుండా ఉండలేను బాబోయ్, ఆయన గురించి చెప్పాల్సిందే. అంటే విశ్వాసంలో కనపడాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే తృష్ణ. అది రాసుకో. ప్రభు పట్ల తృష్ణ ఉండాల, ఆత్మల పట్ల తృష్ణ ఉండాలి. ప్యాషన్ అంటాం మనం దీన్ని ఇంగ్లీష్లో. ప్యాషన్ ఫర్ సోల్స్, ప్యాషన్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకైన తృష్ణ నీలో ఉండాల. లోపలి నుంచి నిన్ను తంతుండాలి. అది ఎవడో చెప్తే చేసేది కాదు, ఎవడో చెప్తే చేసేది కాదు. నాకు తెలియదు. అభిషేక్, నీ పక్కనున్న మీ ఫ్రెండ్స్ మీరు రక్షింపబడి ఎంతకాలం అయిందయ్యా? ఒక 5 సంవత్సరాలు ఉంటుందా? ఇంకా అవ్వలే. 3? తృష్ణ ఉందా? నేను రక్షింపడిన కొత్త దినాల్లో అప్పుడు నా వయసు 15 సంవత్సరాలే. ఇంటర్మీడియట్లోకి అప్పుడే జాయిన్ అవుతున్నా. ఆగలేకపోయా. ప్రతిరోజు బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ పోవుడే, ఎవడికొకటి సువార్త చెప్పి ఇంటికి వచ్చుడు. అక్కడ కుప్పలు కుప్పలు జనం ఉంటారుగా. అది సైకిల్ వేసుకొని శని ఆదివారాలు ఒక గ్రామానికి వెళ్ళి గ్రామం మధ్యలో నిలబడి ఒక రేకు బోర ఉండేది నా దగ్గర, రేకు బోర. ఆ ఊరు మధ్యలో నిలబడి ఆ బోరలో నడిపించిన నావు పాట పాడేది. ఒక 6-7 వచనాలు ఉంటాయి కదా దాంట్లో, పెద్ద పాట. ఆ పాట పాడేది గట్టిగా. ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి నా ముందు నిలబడేవాళ్ళు. నా ప్రసంగం చేయడం రాదు, పిల్లోనిగా, మనకంత అనుభవం ఎక్కడిది. కానీ తృష్ణ, చెప్పాలన్న ఆశ, భారం. ఇంట్లో కూర్చోలేకపోయా, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఎవడికో చెప్పేయాలి యేసుప్రభుని గురించి. మరి ఏం చెప్పాలో తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు. ఒక కాగితం మీద ఓ 10-15 వచనాలు రాసుకునేది, బైబిల్ వచనాలు. మన అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మనం పొందలేకపోతున్నాం, మన పాపలు మనం ఒప్పుకుంటా, నమ్మదగిన నీతిమంతులు పాపం క్షమించి సమస్త దుని ప్రవృత్తులుగా నా యుద్ధకు వచ్చాను ఎంతమంది త్రోసివేయను. ఇదనమాట. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడైతే నన్ను అంగీకరిస్తాడో వాడిని నేను నా కుమారునికి ఎంచుతాను. ఇలాంటివన్నీ ఒక 15 వచనాలు రాసుకునేవాడు. ఈ నడిపించిన నావ పాట కాగానే ఒక 50 మంది వచ్చి నిలబడేవాళ్ళు ఎదురుగా. అప్పుడు ఈ బోర పక్కన పెట్టి కాసేపు ఆ తెల్ల కాగితం బయట తీసి ఆ దాంట్లో ఉన్న 15 వచనాలు ఆ బోర పట్టుకొని చదివేవాడిని. మళ్ళీ గడగడ చదివితే 2 నిమిషాలు అయిపోద్దని నెమ్మది చదివేవాడిని. ఒక 5 నిమిషాలన్న పట్టుద్దని. ఆ 15 వచనాలు చదివండి, మీరు నమ్మరు. ఆ 15 వచనాలు చదివి పేపర్ మడతెట్టేసుకొని జేబులో పెట్టుకొని సైకిల్ వేసుకొని మళ్ళీ ఇంకో ఊరికి పోయేది. ఇక అదే పని. ఇంకేరే ఏం చేసేవాడిని కాదు నేను. నా సువార్త పరిచర్యకి అట్టనే మొదలయ్యి ఆగలేకపోయాను తమ్ముడు, చెప్పకుండా ఉండలేకపోయాను. నీలో తృష్ణ లేకపోతే నువ్వేం చెయ్యవు ప్రభు కోసం. మండాలా, ఆ మంట కలగాల. నేను రక్షింపడ్డాను, ప్రభు నా పాపాలు క్షమించాడు, అసలు నేను గమ్మున ఇంట్లో కూర్చోడం ఏంటరా బాబా నువ్వు అనుకోవాలి ఒక దినాన్ని. ఆ మాట నువ్వు అనుకునేంత వరకు నువ్వు బయటికి వెళ్ళవు, నీ నోరు తెరవో, నీ కనపడ్డోడికి ఎవడికి నువ్వు సువార్త చెప్పవు. ఇంకోటి చెప్పనా, అసలు నువ్వు ఏం చెప్పట్లేదంటే అసలు నీలో ఏం జరగలేదని అర్థం అన్నమాట సంగతి. రక్షింపడ్డాడు మౌనంగా ఉండలేడు. చెప్తా, తర్వాత చెప్తా దాని సంగతి కొద్దిగా ఆగి.
ఆవిడ మౌనంగా ఉండలేడు. రెండో విషయం, 4 లక్షణాలు అన్నాను కదా. రెండో లక్షణం ఏంటంటే, మొదటి లక్షణం ఏంటన్నాను? అందరు చెప్పండి గట్టిగా. తృష్ణ, ఆత్మల పట్ల భారం. రెండోది పరిశుద్ధత కావాలా. ఈ సువార్త పరిచర్య చేసేవాడు, సాక్ష్యం చెప్పేవాడు పరిశుద్ధంగా ఉండాలా. ఎట్ట పడితే అట్ట బయట జీవిస్తూ యేసుప్రభు గురించి మాట్లాడితే అవదబ్బాయ్. నువ్వు ఏం చెప్తున్నావో నువ్వు చెప్పేదానికి తగ్గట్టుగా నీ జీవితం ఉండాలా. నువ్వు చెప్పేదానికి తగ్గట్టుగా నీ ప్రవర్తన ఉండాలి. బయట ప్రజలు నువ్వు చెప్పేది వినరు, నిన్నే చూస్తారు వాళ్ళు. నీ జీవితం నువ్వు చెప్పిన దానికి ఈ రెండిటికి పోలిక ఉందా లేదా, పొంతన ఉందా లేదా, అది చూస్తారన్నమాట. ఒక స్కూల్ బయట, ఇది మీకు చెప్పుండొచ్చేమో, ఒక ఆయన పిల్లలకి జిలేబీలు అమ్ముతున్నాడు స్కూల్ బయట. ఇంటర్వెల్లో ఖాళీ సమయంలో పిల్లలందరూ వచ్చి జిలేబీలు కొనుక్కొని తింటున్నారు. మంచి బిజినెస్ సాగుతుంది, జిలేబీలు బిజినెస్. ఉన్నట్టుండి ఒక రోజున గబుక్కని ఎవ్వరూ ఆ జిలేబీలోడి దగ్గరికి వెళ్ళట్లేదట, జిలేబీలు కొనుక్కోవడానికి వెళ్ళట్లేదట. వీడికి ఆశ్చర్యం వేసిపోయింది. ఇదేట్రా, నిన్నటిదాకా అందరూ వచ్చారు పిల్లలు, అందరు ఎగబడి జిలేబీలు కొనుక్కొని తిన్నారు, ఇవాళ ఎవరు రావట్లేదు ఏట్రా అని అనుకుంటా ఉంటే అసలు సంగతి బయటకు వచ్చింది. ఏట్రా అంటే, ఒక రోజున అనుకోకుండా ఓ పిల్లోడు జిలేబీలు తీసుకునేటప్పుడు చూస్తే ఆ జిలేబీలు ఇచ్చే ఆయన చేతికట వేళ్ళు లేవట, కుష్టివ్యాధి కలిగినోడట. చేతికి వేళ్ళు లేవట ఆయనకి, సగమే ఉన్నాయి. ఆ కుష్టివ్యాధి కలిగిన ఆ వేళ్లతోనే జిలేబీలు ఇస్తున్నాడట ఆడు. పిల్లలు చూసుకోలేదు, జిలేబీలో చూశారు కానీ ఆ వేలు చూడలేదు. ఓ రోజు గబుక్కున పిల్లోడు ఆ వేలు చూశాడు, అందరికి చెప్పాడు, తల్లిదండ్రులకు చెప్పాడు. కథం, అందరూ ఆగిపోయారు, ఎవడు జిలేబీలు కొనటం మానేశారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, జిలేబీలు రుచికరంగా లేవా? ఉన్నాయి. జిలేబీలు చేసే విధానం బాగాలేదా? బాగుంది. జిలేబీలు ఏమన్నా ఖరీదు పెరిగిందా? పెరగలే. జిలేబీల్లో ఎక్కడ పొరపాటు లేదబ్బాయ్, జిలేబీలు అమ్మేవాళ్ళలోనే పొరపాటు ఉంది. సువార్త చెడిపోలేదు, సువార్తికుడే చెడిపోయాడు. సువార్త పరిశుద్ధమైనదే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది చేత పట్టుకున్నాడే సరిగ్గా లేడు, ఇది చెప్పేటోడే సరిగ్గా లేడు. పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు కరెక్ట్గా లేకపోతే నువ్వు చెప్పేది ఎవడండో. మూడో లక్షణం ఏంటంటే, ధైర్యం కావాలి నీకు. పిరుకోడు పనికిరాడు ఈ సేవకి. ప్రభు కొరకు సాక్ష్యం చెప్పాలనుకున్నాడు, ధైర్యం కలిగినవాడు అయి ఉండాలి. మీరు అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యం తీయండి, 4వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. 31వ వచనం చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ ఏం చేశారు? పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యం ఎలా బోధించారు? ధైర్యముగా బోధించారు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మను బట్టి వచ్చింది ధైర్యం. ప్రతి సాక్షి, ప్రతి విశ్వాసి ప్రతిరోజు వారందరూ దేవుని కుమారులై ఉందరు. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభా, నేను ఆఫీస్కి వెళ్తున్నా, నేను స్కూల్కి వెళ్తున్నా, నేను మార్కెట్కి వెళ్తున్నా, నేను పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్తున్నా, నీ ఆత్మచేత నన్ను నింపు ప్రభు అని ప్రార్థన చేయాలి. ధైర్యం వచ్చేస్తావు. ఏం మాట్లాడాలో ప్రభు చెప్తాడు నీకు. మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. 5వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇదే అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం తీయండి. 5వ అధ్యాయం 40-41 చూడండి. అక్కడ 40వ వచనం చదువుతున్నాను, వినండి. 5వ అధ్యాయం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి ఏం చేశారు? కొట్టి ఏం చేశారు? యేసు నామమును బట్టి బోధింపకూడదని
ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. ఎలా 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 విడుదల చేశారు? అభిషేకం కొట్టి, చెప్పండి, ఏం చేశారు? కొట్టారు. సువార్త చెప్తుంటే కొట్టారట. కొట్టి ఇంకెప్పుడు బోధించబాకని చెప్పేసి వదిలేశారట. ఇప్పుడు వదిలేస్తే వీళ్ళు ఏం చేశారు? ఆ తర్వాత మాట్లాడండి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రలమని ఎంచబడినందున వారు సంతోషముతో, సిగ్గుతోనా సంతోషముతోనా, మహాసభలను వెళ్ళిపోయి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకున్నారా? ఏం చేశారు? 42 ప్రతి దినం దేవాలయంలోనూ ఇంటింటనూ మానేశారా? మానలేదా? మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండెను. ధైర్యం కావాలా, దమ్ము ఉండాలి బాబు. సువార్త ప్రకటన చేసేవాడు పిరికోడైతే అవ్వదు. ఎవడేమన్నా నేను ఆగేది లేదనుకున్నాడు కావాలి. నేను ఆగేది లేదబ్బాయ్, నాకు దేవుని సన్నిధి నాతో ఉంది, దేవుడిచ్చిన రక్షణ అనుభవం ఉంది, దేవుడిచ్చిన ఆనందం ఉంది, దేవుడిచ్చిన జీవితం ఉంది, దేవుడిచ్చిన సమాధానం ఉంది, దేవుడిచ్చిన పాప క్షమాపణ ఉంది. నేను ఆయనలో ఆనందిస్తున్నాను. ఇంతకు మించి నాకేం కావాలా? నేను మౌనంగా ఉండలేను. చెప్పాల్సిందే, నేను చెప్పకుండా ఉండలేను. ఎప్పుడన్నా అనిపించింది అలాగా? అట్ట అనిపిస్తే ఇంట్లో కూర్చోరు మీరు. ఈ పాటికి మీ సంఘం చాలా విస్తరించి ఉండాలి. చెప్పండి, హోంవర్క్ ఏంటి? హోంవర్క్ ఏంటి మా? సంవత్సరానికి ఒకళ్ళే, ఒక విశ్వాసి ఒకళ్ళని పట్టరాలి అంతే. ఇందుకు ఏం కావాలా? తృష్ణ కావాలా? పరిశుద్ధత కావాలా? ధైర్యం కావాలా? 4వది, ఇందుకు కావాల్సింది ఇంకోటి ఉంది. అదేంటంటే శ్రమ పడటానికి, చావడానికి సిద్ధపడే మనసు కావాలి. క్రీస్తు కొరకు శ్రమ పడటానికి, చావడానికి సిద్ధపడే మనసు కావాలా? ఆర్ యు రెడీ? చావడానికి రెడీనా? ప్రభు కొరకు అవమాన పాలవడానికి సిద్ధమేనా? ఆడో 4 మాటలు అంటే అన్నాడులే, నువ్వు తలదించుకొని రాబాక. ఇందాకే చూసాంగా 5వ అధ్యాయంలో, వాళ్ళు ఆ నామము నిమిత్తమై అవమానము పొందుటకు ఇది గొప్పగా వాళ్ళు ఏంచి, ఘనతగా ఏంచి సంతోషంతో బయటకు వచ్చారట. శ్రమ పట్టడానికి ఇష్టపడాలి అబ్బాయి, అవమాన పాలవడానికి ఇష్టపడాలా, హేళన చేయబడడానికి ఇష్టపడాలా, తిట్లు తినడానికి ఇష్టపడాలా, అవసరమైతే వాళ్ళు చంపితే చావడానికి ఇష్టపడాలి. దానికి సిద్ధంగా ఉన్నోడే సాక్షిగా ఉండగలడు. యోహాను సువార్త తీయండి, 12వ అధ్యాయంకి రండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. తొమ్మిదో వచనం ఏమనుంది? కాబట్టి యూదుల్లో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసుని చూచుటకు మాత్రమే గాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజర్ని కూడా, ఎవరిని చూడటానికి వచ్చారు వీళ్ళు? అందరు చెప్పాలి, ఎవరిని చూడటానికి వచ్చారు? యేసుని ప్లస్ లాజర్ని. ఎందుకు లాజర్ని చూడటానికి వచ్చారో తెలుసండి? లాజరు బ్రతుకున్నప్పుడు ఎలాగున్నాడు వీళ్ళందరికీ తెలుసు, ఆ ఊరోళ్ళకి. వీడు చచ్చి 4 రోజుల తర్వాత లేచి వచ్చాడు కదా. 4 రోజులు చచ్చిపోయినాడు లేచి వచ్చితే ఇప్పుడు ఎట్టున్నాడో చూద్దామని. వీళ్ళు ఏమైనా మార్పులు వచ్చాయా? వీడి మొహం ఏమైనా మారిందా? వీడి రంగు ఏమైనా మారిందా? వీడి మాట పద్ధతి మారిందా? వీడు లేచి వచ్చాడుగా. లాజర్ని చూడటానికి వచ్చారట. చూడటానికి కాదు, కేవలం ఇంకోటి జరిగింది అక్కడ. చూడండి, అక్కడ 10వ వచనం. అతన్ని బట్టి యూదులలో అనేకులు, అతన్ని బట్టి అంటే ఎవరిని బట్టి? అందరు చెప్పాలా? లాజర్ని బట్టే. యూదులలో అనేకులు తమ వారిని విడిచి
యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు ఏం చేయటం మొదలెట్టారు? లాజర్ని కూడా చంపన ఆలోచన చేశారు. హలో, వింటున్నారా? ఇప్పుడు ఎవరిని చంపాలనుకున్నారు? ఎందుకని చెప్పాలి. ఎందుకని? లాజర్ని బట్టి ఏం జరుగుతుంది? అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినా, మిమ్మల్ని ఎప్పుడన్నా ఎవరన్నా చంపాలనుకున్నారా అని? మీ ఊర్లోనే అరే ఈడుంటే ఇక మన పని అయినట్టేరా అని ఎప్పుడన్నా అనుకున్నారా? ఈమె గారు ఉంటే ఈమె ఆగేటట్లేదు, ఈమెను వేసి పడేద్దామని ఎప్పుడన్నా అనుకున్నారా? మనం అంత పని చేస్తే అసలు మనం అంత తృష్ణ ఉండి అంత భారంగా పని చేస్తే కదా మనం లాజర్ని చంపాలనుకున్నారు. లాజర్ దగ్గర ప్రశ్న అడగనా? ఇప్పుడు సేవకులను అడగాల, విశ్వాసాలను అడగాల? అభిషేకం అడుగుతాను, నాకు తెలిసింది నేను ఒకడేగా. అభిషేకం, లాజర్ దగ్గర కొత్త నిబంధన ఉందా, పాత నిబంధన ఉందా? ఏమి లేవు. అబ్బా భలే చెప్పాడు. నువ్వు సేవకి వెళ్ళిపోవాలి బాబు. లాజర్ దగ్గర బైబిల్ లేదు. మరి ఎలాగా యూదుల్లో ఇంతమందిని విశ్వాసంలోకి ఎట్టబట్టుకొచ్చాడు ఒక్కడే? ఆయన చూస్తే భయం వేసిపోయింది లోకల్లో ఉన్న వాళ్ళందరికీ. బాబు వీడు బతుకుంటే ఇక ఎంతమందిని మారుతాడు రా బాబు, వీడిని వేసి పడేద్దాం అన్నాడు. బైబిల్ లేనివాడే ఇంతమందిని పట్టుకొస్తే మరి 66 పుస్తకాలు మన చేతిలో ఉన్నాయి, మనం ఎంతమందిని తేవాలి మరి? ఏముండే, వింటున్నారా నేను చెప్పే మాట? ఎన్ని పుస్తకాలు మన చేతిలో? 66 ఉన్నాయి. మరి బైబిల్ లేనోడు ఇంతమందిని పట్టుకొస్తే మరి బైబిల్ లేనోడు ఏం చేయాలి? ఎవడో వెళ్ళి ఈ మాట విన్నోడు ఎవడో పరుగుని వెళ్ళి లాజరు దగ్గర నిలబడి ఉంటే లాజరు 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 నడుచుకుంటూ వెళ్ళాడట. వీడు అక్కడ నిలబడి ఏటి ఆడుతున్నావు అన్నాడు. ఏం లేదు, వాళ్ళు నేను చంపాలనుకున్నారని. లాజరు పెద్దకి నవ్వి, నన్ను చంపుతారా? చంపమాను, 4 రోజులు మళ్ళీ బయటకు వస్తానన్నాడు. చావడం అంటే ఏంటో నాకు తెలుసు అబ్బాయి, బయట రావడం అంటే ఏంటో కూడా తెలుసు నాకు. నేను చావుకు భయపడిన వాడిని కాదు. నా మట్టుకు బ్రతుకుట, చెప్పండి అందరూ, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. హల్లెలూయా. మరి చావడానికి రెడీ అనా అంటున్నా? అది రేపటి నుంచి రెడీ ఉండాల. మీ ఆయన గారికి చెప్తాగా, ఏమండి నేను బయటికి వెళ్తున్నాను మార్కెట్కి, వస్తానో రానో తెలియదండి అని అనాలి. చంపినా చంపేస్తారండి. అంత సీన్ ఉందా? అంత సీన్ లేదుగా. ఏమే నేను బయటికి పోతున్నాను సేవకి, మళ్ళీ వస్తున్నారా అని తెలియదు, సమాధి పెట్టి రెడీ చేయ అంటావా? అనగలవా? మళ్ళీ రాకపోతే ఇద్దరం ఆడగలుసుకుందామని అనగలవా? చావడానికి సిద్ధపడ్డాడే సువార్త సేవ చేయాలండి, లేకపోతే అవ్వదు. 21వ అధ్యాయం అపోస్తల కార్యం చూడండి. అపోస్తల కార్యం 21వ అధ్యాయం 13వ వచనం. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ఇప్పుడు చదవండి ఆ మాట అందరూ. నేనైతే ప్రభు యేసు నామము నిమిత్తము యెరూషలేములో ఏమి చేయుటకు, బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు గారి సమర్పణ ఇది. నన్ను క్షమించాలి మీరు, ఎందుకంటే నా దగ్గర ఇంకొక అరగంట సందేశం ఉంది, కానీ ఇప్పుడు ఆపేస్తాను. ఇది జాలే, ఇంకొక అరగంట ఉంది నా దగ్గర సందేశం మీతో చెప్పడానికి, ఈ రోజు కొరకే రాసి పెట్టుకున్నది. కానీ అది చెప్పాలంటే అరగంట అయిద్దో చెప్పలేను, 40 నిమిషాలు అయిద్దో చెప్పలేను. కనుక ఇక్కడితో ఆపేస్తే మంచిదని అనుకుంటున్నాను నేను. ఎందుకు చేయాలి మనం సాక్ష్యం? ఎందుకు చెప్పాలా? రోమాపత్రిక ఒక మాట చదివి ముగిస్తాం. చూడండి, రోమాపత్రిక తీయండి, 1వ అధ్యాయం. రోమాపత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. అందరూ చదువుదాం. 14వ వచనం అందరం చదువుదాం. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేనేమై ఉన్నాను?
రుణస్థుడను. హలో, నేను ఎందుకు సాక్ష్యం చెప్పాలా? నేను ఎందుకు ఆత్మలు సంపాదించాలా? నేను ఎందుకు సువార్త ప్రకటించాలని అంటే నువ్వు రుణపడి ఉన్నావు బాబు, రుణపడి ఉన్నావు. ఈ సువార్తకు రుణపడి ఉన్నావు. ఈ సువార్త నీ బ్రతుకు మార్చింది. మరణంలో నుండి జీవంలోనికి నేను దాటించింది ఈ సువార్త. నరకానికి పోయేవాడిని నిత్యరాజ్యంలో తీసుకొచ్చింది ఈ సువార్త. నీకు రుణపడి ఉన్నావు. ఈ రుణం తీర్చుకోవాలని లేదా నీకు? ఈ సువార్త ఇంత పని నా జీవితంలో చేస్తే, ఈ సువార్త నలుగురి కన్నా ప్రకటించకుండా నేను ఎట చేసిపోతాను బాబు? నేను చావను. నేను బ్రతికే లోపల కొన్ని ఆత్మలు ప్రభు దగ్గరికి నడిపించాల్సిందే. మీకు సంగతి చెప్పనా? మీరు ఇంకొక 5 సంవత్సరాలు బతుకుతారు అనుకోండి. అప్పుడు ఎన్ని ఆత్మలు తేవాలా అభిషేక్? 5. మళ్ళీ మర్చిపోయాను సూత్రం. అప్పుడు ఎన్ని ఆత్మలు తేవాలా? 5. నువ్వు ఇంక ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు అనుకుంటున్నావో అన్ని ఆత్మలు పట్టుకొస్తే చాలు ప్రభు దగ్గరికి. సంవత్సరం